మిస్ అయిన ఏంటి చూస్తే మిస్ అయింది నాదే. 800 సబ్స్క్రైబ్ చేయండి భయ్యా. వై నాట్ 100K in 2024 ఓకేనా. ఇవాళ వీడియోలో మనం ఉప్పెన అనే సినిమా గురించి మాట్లాడబోతున్నాం. ఏముందని ఈ సినిమాలో 100 కోట్లు వచ్చాయి నాకు అర్థం కాదు, కానీ ఈ వీడియో అయిపోయే లోపల మనందరం తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇంటూ ఇట్ బ్రో. ఓపెన్ చేస్తే సముద్రం ఒడ్డున కోపించుకొని ఉప్పు నీళ్ళల్లో సేద తీరుతున్న ఆసి, కట్ చేస్తే రాయనం హోమ్ టూర్, ఏదో దయ్యాల కొట్ట ట్రైలర్ లాగా చూపిస్తారు. బేబమ్మని కాలేజీకి పంపించడానికి ఏర్పాట్లు ఎవరికి చూపించకుండా జరుగుతున్నాయి. కారులో భద్రంగా తీసుకెళ్తున్నారు. ఈ లోపు డ్రాయర్ లో దాచిపెట్టిన చిట్టాలు ఇన్విజిలేటర్లకు దొరికేసినట్టు బేబమ్మని చూద్దాం అని చెప్పి ఇద్దరు ట్రై చేసి సావదొబ్బించుకుంటారు వాళ్ళ. అండ్ బేబమ్మ గురించి చాలా మంది మంచిగా మాట్లాడుకుంటా ఉంటారు. ఓకే. Meanwhile, one fine night, MRO వచ్చి ఫిషింగ్ యార్డ్ కోసం అని క్లియర్ గో అండ్ హీ కాల్స్ రాయనం. బట్ ఇట్స్ ఆల్రెడీ 45 minutes. మొసలోడు ఏదన్నా టాబ్లెట్లు వేసుకొని ఉన్నాడేమని చెప్పి MRO పైకి పోయి చూస్తా ఉంటాడు. అండ్ రాయనం పిచ్చి ముండలాగా ఒక్కళ్ళు వాళ్ళలో ఓడే మాట్లాడుకుంటూ ఉంటాడు. పనోడు ఇది చూసేస్తాడు, MRO లాక్కెళ్ళిపోతాడు అని. బట్ రాయనం తీసుకెళ్లిపోయేది అంతా చేస్తాడు. సో యాజ్ యూజువల్ గా రాజీవ్ కనకాల కాబట్టి చచ్చిపోబోతుంటాడు. బట్ కాలు పట్టుకుంటాడు మనోడు. సార్ ఐఎమ్ సారీ, బేబమ్మ ఉంది, నాకు కూడా కనిపిస్తుంది సార్. హే బేబమ్మ, పాలిస్తావా? పాలిస్తా, తాగుతావా? ఎంత ఓవర్ యాక్షన్ చేశాక ఫస్ట్ టైం సావు అంచుల దాకెళ్ళి రాజీవ్ మామ బయట పడిపోతాడు. ఓకే. ఆఫ్టర్ దిస్ రాయనం డాడీ వచ్చి, పిచ్చి నా కొడక, బేబమ్మ వెళ్ళిపోయి 5 నెలలు అయిపోయిందిరా మొండా కొడక అంటాడు. నిజంగానే పిచ్చి నాయలు భయ్యా ఈ రాయనం. డాడీని చోక్ చేస్తాడు గొంతు పట్టుకుని. ఐ మీన్ చోకింగ్ ఇన్ ద సెన్స్ అది యాంగర్ వల్ల వచ్చిన చోకింగ్, నాట్ అదర్ వే. నా నెబ్బే కూతురు పోయింది, దానికి 17, నాకు పరువే ఇంపార్టెంట్, సో ఆడిని నేను చంపి తీరతా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. తాత దానికి గొంతదలరా బేస్ వాయిస్తున్నాయలా అని అంటాడు. కొన్ని నెలల క్రితం సముద్రంలో సోదాలు ఎంట్రీ, అదే మన హీరో గారు ఎంట్రీ అనమాట. ఇది ఎంత న్యాచురల్ గా ఉంటది అంటే నిజంగా నవ్వు వస్తుంది. వావ్, ఆ నవ్వేంటన్నా, నీ పళ్ళ కింద చెరుకు గెడబెడితే అవతల నుంచి చెరుకు రసం వచ్చేస్తుంది. మనోడు గెట్స్ ఇన్వాల్వ్ ఇంటూ ఎ ఫైట్ బికాస్ చేపలు పట్టే వాళ్ళని వేరే వాళ్ళు కోసి పడదొప్పుతారు అనమాట. సో మన ఆసి వాళ్ళని ఒక రౌండ్ వేసుకుంటాడు, అంటే కొడతాడు. అండ్ ఏదో ఒక పంచ్ డైలాగ్ వేద్దాం అని చెప్పి నోరు తెరుస్తాడు. బట్ ఇట్ టర్న్స్ అవుట్ టు బి ఎ జోకర్. కిక్ సినిమాలో ఆలీలా నటిస్తాడు. ఇంకా బాగా చెప్పాలంటే లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ. అండ్ ఈ గొడవ మధ్యలో కాలేజీ బస్సు సౌండ్ అని చెప్పి మనోడు చొక్కా మార్చుకోవడానికి వెళ్ళిపోతాడు. అండ్ బస్సు వెనకబడ్డం స్టార్ట్ చేస్తాడు. ఎక్కడే మన హీరోయిన్ ఎంట్రీ, బేబమ్మ అంట ఆవిడ పేరు. బా ఏం ఉందరా బేబమ్మ. ఎక్కడే ఈ సినిమాకి 100 కోట్లు రావడానికి రీజన్ ఇదే అనమాట. ఐ మీన్ సాంగ్. ఈ మూవీకి ఏదన్నా ప్లస్ పాయింట్ ఉందంటే అది ఉరికట్టు సీన్ తర్వాత ఈ పాటే. ఇష్క షేఫాయా కోసేస్తా నీకాయా, నీ చెవులు గువిలి సముద్రం, నా ఏలేమో అందుట్లో పడవ ప్రయాణం. అండ్ ఎస్, ఆఫ్టర్ ది సాంగ్ అన్నట్టు చెప్పడం మర్చిపోయా, ఈ పాట లోపల మనోడు చిన్నోడు నుంచి పెద్దోడు అయిపోతాడు. బ్యాగ్ వేసుకొని బేబమ్మని ఎట్ట వెనక పడ్డాడు, ఎంత కసిగా చూశాడు. సారీ, ఆశగా చూశాడు. ఈ పాట అంతా అయిపోయిన తర్వాత బేబమ్మ గోస్ టు మమ్మీ, బట్ మమ్మీ ఈస్ కీలెస్. అదే షీస్ ప్యారలైజ్డ్. ఇంట్లో ముసలోడు అరస్తా ఉంటాడు, రే రంగా తొందరగా బైక్ తొందరగా నీ అబ్బా పంపు సెట్కి వెళ్ళాలి. తాత కోప్పడితే ముసలోడు అయిపోతావరా ముసలోడే. వసాయి పిల్ల నెబ్బి, నేను ఆల్రెడీ ముసలోడినే, అందుకే 24 సార్లు చదవకూడదు ఒకే సబ్జెక్ట్ ని. ఇక్కడ రాయనం రీ ఎంట్రీ సీన్ ఇంకోటి ఉంటది. రైట్, టీలో ఫ్యాట్ ఎక్కువ ఉందరా, పాలు ఎక్కడివి? డబ్ల్యూడబ్ల్యూ బిగ్ షో, మూసుకొని తాగవాయి, బుర్రందారా నీకు? రే ఆర్ఎంపీ, నా మీద కంప్లైంట్ ఇచ్చావంటగా, ఫిషింగ్ యార్డ్ కట్టాలని చెప్పి నువ్వు తొందర పడుతున్నావంట. కుదరదు, నా గొంతులో ప్రాణం ఉన్నంత సేపు అది అవ్వదురా జఫా. సో రాయనం బాబాయ్కి షుగర్ ఎక్కువైపోయి ఆ పీక కోసేస్తాడు. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ఇంట్లో మన బేబమ్మ తన బావతో మూట సరసాలు ఆడుతున్న సమయం. అండ్ షీ కంప్లైంట్స్ డాడీ, హే డాడీ, ఈ ఎత్తు పల్లోడు నన్ను బ్యాట్ టచ్ చేస్తున్నాడు, వీడి కోసింది వీడితో కూడా. ఏంట్రా ఎన్నిసార్లు కోయాలరా, నేను ఎంతమంది పట్టుకోవాలి చెప్పు. అయ్యో మోయ లేదు మోయ, నేను గేమ్ మోయ, ఐఎమ్ నాట్ ఎ బాయ్. అండ్ కాలేజ్ లో మేడం జువాలజీ క్లాస్ లో కార్పస్ పాంజియోజం బొమ్మేసి మరి అందరినీ నవ్వేస్తుంది. ఎందుకు నవ్వుతున్నారే రమ్య, గెటప్, వాట్ ఈస్ దిస్? మేడం అది బెల్లం. మేడం గారు పెద్ద స్పీకర్ అనమాట. ఇది మగతనం కాదు, అష్యూరెన్స్. ఓన్లీ అష్యూరెన్స్ ఈజ్ మగతనం, దీన్ని మగతనం అంటారు. ఓకేనా? ఓకే.
అండ్ ఆఫ్టర్ దిస్ అనదర్ ఫైట్. ఎందుకంటే ఆసీని నత్తి మ్యాన్ అని ఎక్కిరిస్తారనమాట మన వాళ్ళు. దానికోసం కోపం వచ్చి చేపలు తీసుకొని మరి కొడతాడు. ఈ లోపు బేబమ్మ బస్సు వచ్చి మళ్ళీ ఆగుద్ది. అట్ ద సేమ్ టైం ఆ బేబమ్మ బావ కూడా వచ్చి స్టార్ట్స్ మిస్బిహేవింగ్. ఏ బేబమ్మ టీకి 10 రూపాయలు ఇవ్వే. లేవు బాబా, పాలు తాగేసే నేను. పొరపాటున బేబమ్మ బావని పడేయాలని ఒకడేస్తాడు మా నాసి. నత్తోడే అనుకున్నా, గుడ్డోడు కూడానా. పొరపాటున కొట్టాడు దీన్ని. పిచ్చి పట్టిన సొరచాప మొహం వేసుకొని తిరుగుతున్న ఆశని చూసి మన హీరోయిన్ ఫ్లాట్ అయిపోయి వీడిది మా నాన్న కోసేయాలే అని అంటది. ఆశని చూస్తూ బేబమ్ని ఇంగ్లీష్ లో చెప్తది, హే కాపర్ స్పాంజ్. ఒరే దానికి ఎవరన్నా చెప్పండి, అది కార్పస్ స్పాంజ్ యోజం అని. ఫెయిల్ అనుకుంటా జువాలజీలో. పక్క రోజు రేషన్ షాప్ లో ఎక్స్ట్రా బియ్యం కోసం వెయిట్ చేస్తున్న ఆశి దగ్గరికి వచ్చేసుకుంటే రాయన మనిషి వస్తాడు. బాబాయ్ లైన్ లో రా బాబాయ్, త్వర పుస్కి. ఈ లోపు కార్ల నుంచి బేబమ్మ వచ్చి, ఓ బాబాయ్ గో ఇన్ లైన్, లేకపోతే డాడీకి చెప్పి నీది కూడా కోపేస్తా అని ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది. అండ్ పంపించేస్తుంది ఆయన్ని వెనక్కి. లేటర్ ఆన్ రోడ్డు మీద మన బేబమ్మ బస్ ఆగిపోద్ది. సో ఆసి బైక్ ఎక్కుద్ది అనమాట. అండ్ హియర్ కమ్స్ స్పీడ్ బ్రేకర్. వై డస్ హి లైక్ ఫ్లాట్ పిచెస్ బ్రో. దీని తర్వాత బేబమ్మ ట్రాన్స్ లోకి వెళ్ళిపోద్ది, అంటే వేరే లోకంలోకి వెళ్ళిపోద్ది దిక్కులు చూస్తా. డే అంతా అలానే గాల్లో చూస్తూ మేళ కట్టేస్తుంటది. సో హియర్ స్టార్ట్స్ అనదర్ షిట్, ఐ మీన్ సాంగ్. బేబమ్మ పేరు బేబమ్మ కాదు సంగీత అని చెప్తుంది. బట్ ఆసికి నోరు తిరగదు, నత్తినాయాలి కాబట్టి. సో సంగీతాన్ని సంత అంటాడు. నానా కష్టాలు పడి పేరు బలగాను అనుకుంటాడు. బట్ ఈ ఫెయిల్స్ బ్రో. నోరు తిరిగేటట్లేదు అని చెప్పి లవ్ లెటర్ రాస్తాడు అనమాట. ఇప్పుడు అది ఇచ్చేస్తాడు. ఊరు తిరణాల్లో బేబమ్మ ఆశని పక్కకు పిలిచి మొహం మీద నవ్వే, నువ్వంటే నాకు అదో మాదిరి చిరాకు బేబమ్మ పొట్టిదాన. కానీ దారిలో పోయే ఎవరో ఆంటీ దయ వల్ల ఆవిడ గుద్దడం వల్ల బేబమ్మ ఆసి నోట్లో నోరు పెట్టి పెద్దోడంటే జర్మనీ చెక్ టేస్ట్ చూసేస్తుంది అనమాట. అండ్ ఈ మధ్య ప్రతి సినిమాలో ఈ జర్మీ చెక్ సీన్లు ఎక్కువైపోతున్నాయి. ఇదే దరిద్రం అనుకుంటే దీని తర్వాత ఇంకో పాట. సినిమా మధ్యలో పాటలు ఉన్నాయో, పాటల మధ్యలో సినిమా ఉందో అర్థం కావట్లా. ఇంగ్లీష్ రాని బేబమ్మ లవ్ యూ ఐ అని రాస్తుంది. ఎందుకు రాసావే అంటే, మన మధ్యలో లవ్ వస్తే లవ్ ను కూడా పక్కన పడేస్తా నేను, నీ కార్పస్ స్పాంజిమోజం ని మా నాన్న పక్కన పెట్టినట్టు. అది కార్పస్ స్పాంజిమోజం కాదు, కార్పస్ స్పాంజియోజం. అండ్ ఆఫ్టర్ దిస్ ఆవిడ బ్రష్ వాడేసి ఆసికి ఇస్తుంది. యాప్ల బదులు ఈ బ్రష్ వాడుకోరా అని అంటది. అండ్ మన ఆసి బాబాయ్ కూడా బ్రష్ వేసేసి ఆ నొరగ మింగేస్తాడు. ఏం ప్రేమరా ఇది? ఇది ప్రేమ లేకపోతే మెహర్ రమేష్ సినిమానా? ఇన్ని దరిద్రాలు ఏంట్రా బాబు. అండ్ దీని తర్వాత బేబమ్మ 3 రోజులు ఊర్లో ఉండదని చెప్తుంది. సో ఎలాగోలాగా చూడాలనుకుంటాడు మనోడు. కానీ బేబమ్మ ఒక మంచి ప్లాన్ తో వస్తుంది. నేను నీకు ఒక ముద్దు పెడతాను, నీకు జ్వరం వస్తుంది, టేక్ రెస్ట్ అంటది. మీరు ఎక్కువ ఊహించుకోబాకండి. అక్కడ జ్వరం వచ్చేది ముద్దు పెట్టడం వల్ల కాదు, ముద్దు పెట్టడం వల్ల ట్రాన్స్ఫర్ అయిన జరమ్స్. పెప్సోడ్ అంటే జర్మీ చెక్ వాడితేనే ఉమ్మాలు పెట్టుకోవాలి, ఓకేనా? నాట్ దట్ పాయింట్. ఊర్లో జనాలందరూ రాయనం ఇంటికి ఫిషింగ్ యార్డ్ గురించి వద్దని చెప్పి మాట్లాడడానికి పోతే ఆసి కూడా వెళ్తాడు దాంతో పాటు. కానీ బేబమ్మ మమ్మీ దగ్గరికి వెళ్తాడు రూమ్ లో. ఆంటీ ఐ లైక్ బేబమ్మ, షీ లైక్స్ కసి. ఓకే ఆసి. ఆఫ్టర్ ద మీటింగ్ ఆసి మీట్స్ సంగీత. అరే ఆసి రాత్రి కూడా కళ్ళకి వచ్చావరా? అది పీడకల అంట మా నాన్న చెప్పాడు. కళ మొత్తం నువ్వే అన్నావు తెలుసా. ఆసికి మూడ్ స్వింగ్స్ వచ్చి హీ పుషెస్ బేబమ్మ. అండ్ బేబమ్మ 250 రూపాయల డ్రెస్ సిరిగిపోద్ది. కానీ బేబమ్మ కోప్పడదు, బికాస్ ముసలిది అయిపోద్దని భయం ఆవిడికి. అండ్ ఆసి చొక్కా దొబ్బేస్తుంది. ఎవరు సముద్రంలోకి వెళ్ళకూడదని నియమం పెడతారు ఊరోళ్ళు, బికాస్ మేటింగ్ టైం. అదే చేపలది కాదు, మన పీతలది. అండ్ ఇప్పుడు వీళ్ళిద్దరూ పడవేసుకొని సముద్రంలోకి వెళ్ళిపోతారు. టైంకి పడవలో ఆయిల్ అయిపోద్ది. బేబమ్మ పడవలో ఆయిల్ అయిపోయింది, కొన్ని రోజులు ఆగు నీలో కూడా అయిపోద్ది. ఈ లోపు ఊర్లో జనాల్ని తరిమేసి ఫిషింగ్ యార్డ్ కొట్టేయాలని చెప్పి రాయనం జేసీబీని పంపిస్తాడు. యాజ్ ఇఫ్ హీస్ యూపీ సీఎం. రాయనంకి డౌట్ వచ్చి హీ చెక్స్ బేబమ్మాస్ రూమ్ అండ్ హీ ఫౌండ్స్ ఆసిస్ చొక్కా. మీన్ వైల్ పడవలో పాడు పనులు చేస్తూ నైట్ అంతా గడిపేసే జంట. బేబమ్మ పాపం ఏడ్చేస్తుంది. ఈ ఆసిగాడు వేసినాయలు భయ్య. అండ్ తర్వాత ఆసి నీళ్ళలో దిగి పైకి వచ్చే లోపల హీ గెట్స్ కాట్. రైనా సార్ ఇదిగోండి మీ పిల్ల ఒకటే సముద్రంలో సొరచాపతో దొరికింది. ఇంట్లో ఓల్డ్ మ్యాన్ ఫోర్స్డ్ యంగల్ అనమాట. వసాయ్ ఎవరితో పోయావే చెప్పు, యూ ఫిల్టీ లిల్ బిగ్. దానికి రాయనం రిప్లై ఇస్తాడు, డాడీ లీవ్ హర్, వాడెవడో కనుక్కొని నేనే చంపేస్తా. ఓకే ఈ బేస్ వాయిస్ లో వేసుకోండి, నాకు బేస్ కుదరట్లేదు. అండ్ ఇంకో పక్క ఆసిని డాడీ మందలేస్తా ఉంటాడు. రే ఆసి ప్లీజ్ ఆపేరా, మందలోకేస్ట్రా. ఫైనల్లీ ఫోటోలో తన ఏందది దాని పరువుని చూసుకుంటూ బాధపడిపోతున్న రాయనం ఆసిని చూడగానే ఆర్గాజం ఫీల్ అయిపోతాడు. సో ఆసిని కొట్టి వాడి డాడీని చంపేస్తారు వాళ్ళు. ఇక్కడ ఒక ఏడుపు పాట. ఈ ఆసి ఎందుకు ఇలా మొహం మ్యాంగోలో పెట్టాడో నాకు అర్థం కావట్లేదు. వన్ ఫైన్ డే బేబమ్మని లేపుకెళ్ళిపోతాడు.
పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. అండ్ వీళ్ళు ఊర్లు తిరుగుతూ ట్రావెలింగ్ చేస్తా ఉంటారు. వీడి పేరు అన్వేష ఆసియా. ఆటగాళ్ళకి అందరికి నేను చెప్పేది ఏంటంటే చదువుకోండిరా బాబు ఫస్ట్. వన్ ఫైన్ డే బేబమ్మ ఆసి టవల్ లాగేస్తుంటది. బట్ కరోనా వచ్చిన కుక్కలాగా ఆసి పెద్దగా అరుస్తాడు పాపం బేబమ్మ. అండ్ ఆఫ్టర్ దట్ ఇద్దరు పెళ్లి చేసుకుందాం అనుకుంటారు అని చెప్పి రైల్వే స్టేషన్ లో ఉండగా రాయనం మనుషులు వచ్చేసి మన బేబమ్మని లేచిపోయిందని లేపుకెళ్ళిపోతారు. మళ్ళీ ఇంట్లో రాయనంతో సిచ్యువేషన్ అనాలిసిస్. డాడీ నాకు 100 పెళ్లిళ్ళు చేసినా నేను ఆసి గాడికే ఉమ్మా పెడతా. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నేను ఆసి మీటింగ్ చేసుకున్నాం. మీటింగేగా బొక్కలే. ఓ మై అన్ఎడ్యుకేటెడ్ రాయనం, ఇట్స్ మీటింగ్ నాట్ మీటింగ్. నువ్వే ఎంటర్ నిబ్బివి. వాడే చెప్పాడు నాకు ఫోన్ చేసి మరి నువ్వు ఏడున్నావో. వాడి కార్పస్ స్పాంజియోజం ని నేను కోసేసా. అప్పటి నుంచి ఆసీలో నో కసి. హార్ట్ లో హోల్ పడింది. బట్ బేబమ్మ ఇస్ సో స్ట్రాంగ్ నౌ. మా టీచర్ చెప్పింది డాడీ, మగతనం ఈజ్ నాట్ ఓన్లీ దట్. బిల్లం కాదు, ఇట్స్ లవ్. నాకు కోపం వస్తుంది నాన్న, ముసల్దాన్ని అయిపోతా. కొత్తగా ఏమవుతావే నువ్వు ముసల్దాన్ని, ఆల్రెడీ అట్టే ఉన్నావు. ఇప్పుడు నైస్ గా ఏడుస్తూ వెళ్ళిపోద్ది. సముద్రం దగ్గర కూర్చొని ఆసి దగ్గరికి వెళ్ళి, ఎరా కోసేసారా, ఇప్పుడు మన ఇద్దరం లెస్బియన్సా? ఎస్ పద వెళ్ళి కత్తిర కొనుక్కుందాం. ఎందుకరా కత్తిర, అదే సిజర్స్. ఆసి మళ్ళీ నవ్వుతూ ఉంటాడు. అండ్ ఎండ్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షిట్ ఎవర్ అంటే 100 crores క్లబ్ లో పనికి మాలిన సినిమా ఏదన్నా ఉందంటే అది ఇది ఒకటే. సో ఈ వీడియో మీకు ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ 100కి ఈ సంవత్సరంలో కొట్టేయండి భయ్యా. షేర్ చేయండి. మీ దగ్గర 10 అకౌంట్లు ఉంటే 10 అకౌంట్లను సబ్స్క్రైబ్ చేయి. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఓకేనా? అన్నట్టు మర్చిపోయా, మంచి సజెషన్స్ ఇవ్వండి. ఏ మూవీ నచ్చలు చేస్తే బాగుంటుందో. మేము ఒక ప్లాన్ వేసుకున్నాం, కానీ మీరు కామెంట్స్ లో ఇంకా మంచి సినిమాలు చెప్పారంటే మేము దాన్ని బట్టి మా ప్లాన్స్ చేంజ్ చేసుకుంటూ ఉంటాం. బికాస్ వీఆర్ నాట్ స్టేబుల్. మాకు కూడా ఆశలాగా మూడ్ స్వింగ్స్ ఉన్నాయి. బట్ అవర్ కార్పస్ స్పాంజియోజం ఈజ్ నాట్ కట్ బాయ్. పాడే నాకంటున్నా పూసే పున్నమి వెన్నెలలో